రాజ్, కావ్య బ్యాంకు వాళ్ళకి కట్టాల్సిన 100 కోట్లని ఇన్‌స్టాల్‌మెంట్‌లో కడతామని ఒప్పుకుంటారు. ఇక ఆ మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడానికి డబ్బుల్ని సేవ్ చేస్తుంటారు. ఇక అనవసరమైన ఖర్చులను తగ్గించి బ్యాంకు వాళ్ళకి డబ్బులు ఎలా కట్టాలని వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతుంటారు. కావ్య ఇంట్లో అనవసరమైన ఖర్చుల్ని తగ్గిస్తూ ఉంటుంది. ఎవరు డబ్బులు తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇది దానిలక్ష్మికి, రుద్రానికి మింగుడు పడని విషయమైపోతుంది. ఇక ప్రతిదానికి కావ్యతో గొడవ పడుతూ ఉంటారు. ఇక కావ్య రాజుకు హెల్ప్ చేయడానికి ప్రతిరోజు తనతో పాటు ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన కావ్యని చూసి దానిలక్ష్మి అయితే, వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నానని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, మా బ్యాంక్ కార్డ్స్ అన్ని నువ్వు బ్లాక్ చేసావా అని తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే, అవును చేశాను, అనవసరమైన ఖర్చులన్నీ ఎందుకని కార్డ్స్ అన్ని బ్లాక్ చేశాను అని చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి అయితే కోపంగా, అత్తింటి వాళ్ళ కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి మీ అక్కకు మాత్రం గోల్డ్ నెక్లెస్ కొనివచ్చా, మావన్నీ అనవసరమైన ఖర్చులైనప్పుడు మీ అక్కకు కొనిచ్చిన గోల్డ్ నెక్లెస్ అనవసరమైన ఖర్చు కాదంటావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. నేను మా అక్కకి నెక్లెస్ కొనడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకుంటూ స్వప్నని పిలుస్తూ ఉంటుంది. ఇక స్వప్న రాగానే, నీకు ఈ నెక్లెస్ కొనడానికి డబ్బులు ఎక్కడ వక్క అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే, నువ్వే కదా నాకు చెక్ ఇచ్చావు అని చెప్పడంతో ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ, రాజు కూడా ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళు కూడా షాక్ కొట్టినట్టుగా కావ్య వంక చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.